హలో, వెల్కమ్ టు జోషికాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? సో మన నిత్య జీవితంలో కొన్నిసార్లు కోపం, ఆవేశం, గర్వం అనే వాటి వల్ల మనం చాలాసార్లు అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటాము. అయితే కోపంలో కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం నోరు జారి అనేక మాటలు మాట్లాడి ఇబ్బంది పడుతూ ఉంటాము. మనకి బాగా దగ్గరైన వాళ్ళను కూడా మనం కోపంతో దూరం చేసుకుంటూ ఉంటాము. శరీరానికి తగిలిన గాయం అన్నా తగ్గుతుందంట, కానీ మనసుకు తగిలిన గాయం మాత్రం మాన్పలేమంట. అలాగే మనసు అనేది ఒక అద్దం లాంటిది. అద్దం ఒకసారి పగిలితే మళ్ళీ అతికించడం చాలా కష్టం. ఒకవేళ అతికించినా దానికైతే మునుపటి నాణ్యత అయితే ఉండదు. సేమ్ మనసు కూడా, పగిలిన మనసు కూడా అలాగే ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడైనా కూడా కోపాన్ని, ఆవేశాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి మనమైతే ప్రయత్నించాలి. దాని గురించి నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు ఒక ఆయనంట ఒక మట్టి కుండని చూసి ఇలా అడిగాడంట, కుండా నీకు అన్ని పరిస్థితుల్లో కూడా అలా ప్రశాంతంగా చల్లగా ఉండే పరిస్థితి ఎలా సాధ్యమవుతుంది అని ఆయన అడిగాడంట. అప్పుడు ఆ కుండ చిన్నగా చిరునవ్వు నవ్వి, నేను ఒకటే గుర్తు పెట్టుకుంటాను, నేను ఈ మట్టిలోంచే వచ్చాను, ఈ మట్టిలోకే వెళ్ళిపోతాను. మధ్యలో ఈ కోపం, ఆవేశం, గర్వం లాంటివి నాకెందుకు అని చెప్పిందంట. అవును కదండి, నిజమే కదా. మనము తల్లి గర్భం నుండి వస్తాము, భూగర్భంలోకి కలిసిపోతాము. కానీ ఈ మధ్యలో మనము ఈ కోపం, ఆవేశం, గర్వం అలాంటి వాటి వల్ల అనేక రకమైన ఇబ్బందులను కల్పించుకొని మనకు దగ్గరైన వాళ్ళని కూడా మనం దూరం చేసుకుంటూ ఉంటాము. సో ఎప్పుడైనా కూడా కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకొని ఆలోచనతో వ్యవహరించే వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి. సో కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.